అక్క ఏంటక్క వినాయక చవితి కథ చెప్తానని చెప్పి ఇప్పటివరకు వినాయకుడి జననం గురించి చెప్పావని మీరు అడగొచ్చు. వినాయక చవితి కథ చెప్తానండి. ఒకరోజు పార్వతీ పరమేశ్వరుని కలవడానికి చంద్రుడు వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులైన కొడుకు వినాయకుడిని చూసి పరిహాసం చేస్తాడు చంద్రుడు. దాంతో వినాయకుడికి నచ్చక శపిస్తాడు చంద్రుడిని. చంద్రుడికి పార్వతీదేవి సాయం చేస్తుంది. గణపతి పూజ చేయి, నువ్వు విముక్తుడవుతావు అని చెప్పింది. వెంటనే చంద్రుడు గణపతి పూజ చేయడం మొదలుపెట్టాడు. దాంతో గణపతి పూజ చేసి పవిత్రుడవుతాడు చంద్రుడు. దానినే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. అంతేనండి. వినాయక చవితి అంటే గుర్తొచ్చింది ఏకదంతుడు అని అంటాము. ఒక ఋషివర్య శివుడు ధ్యానంలో ఉండగా కలవడానికి వచ్చాడు. విఘ్నేశ్వరుడు తండ్రి గారు ధ్యానంలో ఉన్నారని చెప్పగా అయినా ఋషివర్య వినలేదు. దాంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఋషివర్య వినాయకుడి దంతం విరగొట్టాడు. దాంతో పార్వతీదేవి అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉండగా ఆ వినాయకుడికి ఏకదంతుడు అని వరమిస్తాడు ఋషివర్యులు.